భాషలో పద్యమే లేకపోతే భారత భాగవత రామాయణాలే లేవు. తెలుగు భాషలో పద్యమే లేకపోతే శతక సాహిత్యమే లేదు. వేమన లాంటి కవులు లేవు. తెలుగు భాషలో పద్యమే లేకపోతే సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు ఊసేలేదు. కనీసం సాహిత్యంలో ప్రవేశం లేనివాళ్ళు, పద్య విద్యలో ఓనమాలు దిద్దని వాళ్ళు పద్యాన్ని విమర్శిస్తూ ఉంటే సహస్రావధాని డాక్టర్ కలిమెళ్ళ వరప్రసాద్ గారు తన కళ ద్వారా తెలుగు పద్యం కోపాన్ని ఈ విధంగా తెలియజేశారు. పద్యమునెవడురా పాతి పెట్టెదనంచు ఉన్మాది అయి ప్రేలుచున్నవాడు, పద్యమునెవడురా పాదపడ్డది అంచు వెర్రివాడై విర్రవేగువాడు. పద్యము ఫలమురా పద్యము ఫలమురా పాతి పెట్టిన పెద్ద వృక్షమై పండ్ల వేవేలను సగు. పద్యమునెప్పుడో పద్యమునెప్పుడో పాతి పెట్టి మేము లోకుల హృదయాల లోతులందు. ఇప్పుడద్దాని మిగిలింపనెవడి తరము వెలికి తీసి పాకుట ఎంత వెర్రితనము. నిన్నటికి మున్ను మొన్ననే కన్ను తెరచు బాల్య చాబల్యమునకెంత వదరుతనము. అలాగే భూవలచన శతకంలో పద్యం గొప్పతనాన్ని ఈ విధంగా చెప్పారు. గుడి కూలును నుయి కూడును వడి నీలంకెరు తెగును వనముఖిలమౌ చెడనిది పద్యము సుమ్మి కుడి ఎడమల కీర్తిగా గువ్వలచన్న. గుడి కూలును గుడి కూలిపోతుంది, నుయ్యి కూలిపోతుంది. వడి నీళ్ళని చెరువు తెగుతుంది, వేడి నీళ్ళు వస్తే చెరువు గడ్డ తెగిపోతుంది. వనములు కిలమోపం అంటే ఎడిపోతాయి వనాలు. చెడనిది మాత్రం పద్యం సుమ్మి అని చెప్పారు. అందుకే మన తెలుగు పద్యం యొక్క ఔన్నత్యాన్ని మన తర్వాత తరాన్ని తెలియజేసి తెలుగు పద్యాన్ని కాపాడుకోవాలి. ఇంకోటి సరదాగా అనేది నాకు సంబంధించిన పద్యం నవ్వుకోవడానికి హాస్యం వస్తుంది. మీరందరి పద్యాన్ని వినే ఉంటారు. అయినా నాకు సంబంధించి నాకు పట్టతల లేదు. దీన్ని శ్రీ ఆముదాల మురళి గారు, ఆయన కూడా శతావధానం అష్టావధానం చేసినటువంటి వ్యక్తి. ఆయన పట్టతల వల్ల కలిగే ప్రయోజనాలు తెలుపుతూ పట్టతల కలిగిన వారు భాగ్యశాలు అని అంటారు. తలను నిరాశడు తగులాటముండదు, తలను నిరాశడు తగులాటముండదు, శౌరశాలకు వెళ్ళు కర్మ లేదు. పేరు కొంపలు గట్టు పెను బాధ తప్పును, చురు బాధలు తగ్గి సుగము కల్లు. పెళ్ళాము కోపాన పెరుగునాడేటి వేళ, పెళ్ళాము కోపాన పెనుగులాడేటి వేళ, జుట్టంత దొరకదు పట్టుకొనగా. అద్దంబు దువ్వెనల అవసరమే లేదు, పరవనితలు వెంట పడుట కల్లా. కడకు కొంగుడు శీఘాయ ఖర్చు మిగులు, తలకు స్నానంబు చేయ సులభమౌను. ఇన్ని గణనీయ లాభంబులెంచి చూడ బట్టతల కల్లు వాడెపో భాగ్యశ